Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 32వ శ్లోకము. శ్రీ భగవానువాచ అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థా విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకము చేత కప్పబడినది అయి అధర్మమును ధర్మమని ఎంచును, మరియు సమస్త పదార్థములను విరుద్ధములుగా తలంచును, అట్టి బుద్ధి తామస బుద్ధి అయి ఉన్నది. తామస బుద్ధి గలవాడికి అంతయు తలకిందులుగానే కనిపిస్తుంది. వికారమైన అద్దంలో ముఖము వికృతముగా కనిపించినట్లును, నీటిలో ప్రతిబింబము తలక్రిందులుగా భాషించినట్లును తామస బుద్ధియుతునకు అంతయు విపరీతముగా తోచును. సర్వార్థాన్ అని చెప్పినందువలన ఒక విషయము కాదనియు నిత్య జీవితములో ప్రతి విషయమును అతనికి విరుద్ధముగా కనబట్టుననియు తెలుస్తోంది. దీనికంతటికీ కారణమేమిటి? తమసావృత బుద్ధి అవిద్యచే, అజ్ఞానముచే, అవివేకముచే కప్పబడుటయే కారణము. కళ్ళు తాగిన వానికి లోకము తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఆ విధంగా మాయామోహమదిరాపానముచే మత్తుడయి ఉన్న అజ్ఞానికి జగత్తంతయు వాస్తవముగా కనిపిస్తుంది. ఉదాహరణకు, లేని దేహము జగత్తు వారికి ఉన్నట్లు కనిపిస్తుంది, ఉన్న ఆత్మ లేనట్లు కనిపిస్తుంది. దుఃఖభూయిష్టములైన విషయభోగములు వారికి సుఖకరములుగా తోస్తాయి. పరమానందదాయకమగు ఆత్మ వారికి రుచింపకయే ఉంటుంది. రక్తమాంసమయమగు క్షణిక దేహమందు వారు సౌందర్య బుద్ధి కలిగి ఉంటారు. సచ్చిదానంద ఘనమగు శాశ్వత పరమాత్మయందు హేయ బుద్ధిని చూపుతారు. ఇన్నెందుకు? ధర్మమును అధర్మముగా చూస్తూ ఉంటారు, అధర్మముగా భావిస్తూ ఉంటారు. దీనికంతటికి కారణము అవివేకమే అని ఇదివరలో తెలుపబడి ఉన్నది. కావున ఏ బుద్ధి యందు అట్టి విద్య తమస్సు కాపురముండునో ఆ బుద్ధి మహానికృష్టమైనది అగును. అతడెంతటి భౌతిక బలవంతుడైనను విజ్ఞాన సంపన్నుడైనను సరే. కాబట్టి వివేకమును ఆశ్రయించి ప్రయత్నపూర్వకముగా అట్టి తమస్సును బుద్ధి నుండి పారద్రోలి సత్యమును సత్యముగను గ్రహించు శక్తిని సంపాదించి కృతార్థుడు కావలయును. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.